హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లింగాల రజనీకాంత్. ఇవాళ మన వీడియోలో అరకులో ఉన్నటువంటి చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే మేము విజిట్ చేయడం జరిగింది. చాక్లెట్ ఫ్యాక్టరీ లోపల చాలా రకాల బొమ్మలు కానీ, గేమ్స్ కానీ, అలాగే షాపింగ్స్ కానీ, అలాగే చాక్లెట్ ఏ విధంగా తయారు చేస్తారు, చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నది. సో చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రీ అయితే అది ఎంట్రీ టికెట్ అయితే ఉన్నది. సో చాలా తక్కువే ఉన్నది, 50 రూపీస్ 100 రూపీస్ ఉన్నది పర్ హెడ్ వచ్చేసి. సో ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత మనం ఈ విధంగా అయితే లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ముందటైతే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్. బైక్ పార్కింగ్ మాత్రమే ఇక్కడ అవైలబుల్గా ఉన్నది, కార్ పార్కింగ్ అయితే మనకైతే అవైలబుల్గా లేదు. సో ఒకవేళ కనుక మీరు కార్లో వచ్చినట్లయితే సో చాక్లెట్ ఫ్యాక్టరీ ముందటైతే చాలా ప్లేస్ ఉన్నది. సో ఇక్కడ ఒకడైతే పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ కనుక మీరు చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ చేయాలనుకుంటే ఓన్లీ నైట్ టైం మాత్రం విజిట్ చేయండి. ఎందుకంటే సో నైట్ టైం మాత్రం ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుంది, డే టైంలో ఏమంతా ఉండదు. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే చాలా రకాల బొమ్మలు అయితే ఈ విధంగా అవైలబుల్గా దర్శనమిస్తాయి. ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించినటువంటి సెక్షన్ ఇది. సో చిన్నపిల్లలు హ్యాపీగా వాటి మీద కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. సో వాటి పక్కనే మనకి ఏంటంటే ఈ చెట్టు ఉంది కదా, సో ఈ చెట్టునే అంటారు. చెట్టు ఉంది కదా, చెట్టుకు సంబంధించినటువంటి ఈ కాయలతోనే చాక్లెట్లు అనేవి తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ కంప్లీట్గా. సో వీటికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది హార్ట్ అటాక్ని తగ్గిస్తుంది, అలాగే ఎక్కువ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అండ్ ఫ్యాట్ కంటెంట్ తగ్గిస్తుంది, అండ్ బాడీని ఫిట్గా చేస్తుంది. ఇలా చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈ చాక్లెట్ తినడం వల్ల యూజెస్ రెగ్యులర్ చాక్లెట్ కంటే ఈ చాక్లెట్ ఏ విధంగా డిఫరెంట్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్గా అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి లోపల చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే మనకి తినడానికి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే చాలా రకాల చెక్కతో తయారు చేస్తున్నటువంటి బొమ్మలు కానీ, లేకపోతే చాలా రకాల గేమ్స్ మనకైతే ఒక ఎగ్జిబిషన్లో ఉన్న మాదిరి అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇది చూసి కదా, ఇది వచ్చేసి ఒక పెద్ద షాపు. సో అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క చాక్లెట్ కూడా సో ఆ చెట్టుకు కనిపించేటువంటి ఆ కాయలతోనే తయారు చేయడం జరుగుతుంది. సో వాటి నేమ్ ఏందో కనుక్కొని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ప్రస్తుతానికైతే నాకు గుర్తు రావట్లేదు వీటి నేమ్ ఏంటో. సో ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ అయితే ఉన్నది మనకి. అండ్ ఎంట్రన్స్ దగ్గర చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే ఒక థీమ్ పార్క్ లాగా ఉన్నది, చాక్లెట్ థీమ్ పార్క్ లాగా. అంటే ఇక్కడ ఉన్నటువంటి గేమ్స్ కానీ, లేకపోతే అన్నీ కూడా ఏంటంటే చాక్లెట్కి సంబంధించినటువంటి బొమ్మలే కనబడతాయి ఎటు చూసినా కానీ. ఇక్కడ చూడండి డిఫరెంట్, ఇక్కడ ఇటు నుంచి మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయి సో అలా చుట్టూరంగా ఒక రౌండ్ వేసుకొని అక్కడ ఏమైనా గేమ్స్ కావాలనుకుంటే గేమ్స్ ఆడుకొని తర్వాత మనం ఎగ్జిట్ నుంచి అయితే మనం రావచ్చు. సో ఇది ఒక రౌండ్ షేప్లో అయితే మనకైతే ఉన్నది. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ వ్యూ కనబడుతుంది. సో ఇక్కడ నుంచి చూస్తే ఈ విధంగా చూడండి, ఇక్కడ చాలా రకాల అయితే గేమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక్కొక్క గేమ్ కూడా మనం ఇండివిజువల్గా టికెట్ అయితే తీసుకోవాలి. ఎంట్రీ టికెట్తో అయితే మనకి గేమ్స్ అయితే రావు. సో ఇక్కడ ఏ గేమ్ ఆడాలనుకుంటే ఆ గేమ్కి సంబంధించినటువంటి సెక్షన్ దగ్గర వాళ్ళైతే ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంట్రీ టికెట్ తీసుకొని గేమ్కి సంబంధించినటువంటి గేమ్స్ అయితే ఆడవచ్చు. చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయండి. సో చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అయితే మంచిగా హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు, అండ్ బోటింగ్ చేయొచ్చు, అండ్ వీలింగ్ చేయొచ్చు, అండ్ చాలా రకాల డిఫరెంట్ రోలర్ కోస్టర్స్ ఉన్నాయి. సో ఇవి చూడండి, అసలు బోట్స్ భలే ఉన్నాయి ఇవి. సో వీటి లోపల చిన్నపిల్లల్ని కూర్చోబెట్టచ్చు. సో ఇవి ఊగుతూ ఉంటాయి, కొలంబస్ అంటారు కదా మన ఎగ్జిబిషన్లో, సో అవి అన్నట్టు. సో ఇలా ఎన్నో రకాల గేమ్స్ అయితే మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఒక సర్కిల్లో నడిచినట్లయితే సో మనకేంటంటే ఒక 10 to 15 టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అంటే చూడండి, ఒకవేళ కనుక మీరు ఒక 3 to 4 hours స్పెండ్ చేయాలి అరకులో అనుకుంటే, సో ఇది వచ్చేసి మనకి అరకు రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నది. జస్ట్ 2 kilometers 3 kilometers ఉంటుంది. సో దీని ముందే మనకి బొటానికల్ గార్డెన్ కూడా ఉంటుంది. సో బొటానికల్ గార్డెన్ పక్కనే వచ్చేసి మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. కంపల్సరీ ఓన్లీ నైటే విజిట్ చేయండి. అండ్ ఎన్నో రకాల గేమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో కమింగ్ వీడియోలలో మనం పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. అలాగే చాక్లెట్స్ ఏ విధంగా తయారు చేస్తారు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అక్కడ పనిచేస్తున్నటువంటి వారితో మీకు చెప్పిస్తా. అండ్ వీడియో తీయడం జరిగింది, చాలా అద్భుతంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా మనం చూద్దాం. అండ్ స్టే ట్యూన్, ఇలాంటి అద్భుతమైన వీడియోలు అయితే ఇంకా వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్ అండ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చిన ఏదైనా ఒక టాపిక్ మీద వీడియో కావాలి అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఫర్ మోర్ అప్డేట్స్ ఆఫ్ మై ఛానల్ నా సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. జై హింద్.